నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికాకు నష్టం, చైనాకు లాభం. పిచ్చోడి చేతిలో రాయిలా మారింది ట్రంప్ పాలన. డొనాల్డ్ ఊహకందని వ్యక్తి, ఇష్టారాజ్యంగా వ్యవహరించే ప్రెసిడెంట్తో అందరికీ కష్టమే. అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ మాటలివి. డొనాల్డ్ ట్రంప్ పై ఆమె నిప్పులు చెరిగారు. ఆయనే రష్యా, ఇండియాను మరింత దగ్గర చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇటీవల భారతదేశంపై సుంకాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ చర్యతో అమెరికా భారత్ సంబంధాలు ఖతమవుతాయని నిక్కీ హేలీ హెచ్చరించారు. భారతీయ వస్తువులపై 25% అదనంగా రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు మరో 25% సుంకాలు వడ్డించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా చర్యతో ఇండియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ చర్చల్లో అమెరికా పాత్ర లేదని చెప్పడం ట్రంప్ కు ఆగ్రహం కలిగించింది. రెండు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. దీంతో టారిఫ్ బాంబ్ పేల్చారు. రెండు దేశాల మధ్య సుంకాల విషయంలో ఒప్పందం దిశగా సాగుతున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి. చైనాను అదుపులో పెట్టాలంటే ఇండో అమెరికా రిలేషన్స్ పటిష్టంగా ఉండాలని, భారత్ను చైనాలాగా ప్రత్యర్థిగా చూడొద్దని న్యూస్ వీక్ ఆర్టికల్లో నిక్కీ హేలీ స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని ఎదిరించగల ఏకైక దేశం భారత్. అలాంటి దేశంతో సంబంధాలు దెబ్బతీయటం అమెరికాకు వ్యూహాత్మక విపత్తు అవుతుందని ఆమె హెచ్చరించారు. చైనా నుంచి సరకు రవాణాపై అమెరికా ఆంక్షలు విధించినా ఇండియాతో ఆ లోటు భర్తీ చేసుకున్నామని, ఇప్పుడు ఎవరు ఆ రోల్ పోషిస్తారని ట్రంప్ను ప్రశ్నించారు నిక్కీ హేలీ. దుస్తులు, ఫోన్లు, సోలార్ ప్యానెల్స్ తక్షణం ఉత్పత్తి చేయలేనప్పుడు వాటిని తయారు చేయగల సామర్థ్యం భారత్కు మాత్రమే ఉందన్నారు ఆమె. తద్వారా అమెరికాకే నష్టం కలుగుతోందన్నారు. రక్షణ రంగంలో భారత్తో కలిసి పనిచేయడం వల్ల వాణిజ్యపరంగా మేలు కలుగుతుందన్నారు. అమెరికా రక్షణ పరికరాలకు ఇండియా కీలకమైన మార్కెట్ అని, ప్రపంచ స్వేచ్ఛ యాంగిల్లో చూసినప్పటికీ విలువైన భాగస్వామి అని ఆమె స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో అమెరికా తక్కువ దళాలను పెట్టాలని ప్రయత్నిస్తున్న సమయంలో భారత్ పెరుగుతున్న ప్రభావం అక్కడ స్థిరత్వానికి మేలు చేస్తుందని హేలీ విశ్లేషించారు. చైనాకు ఇంధన సరఫరా భారత్ కేంద్రంగా జరుగుతోందని, తద్వారా ఇండియా విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఆమె ట్రంప్కు హితబోధ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ చైనాను అధిగమించింది అన్న హేలీ, వృద్ధాప్య సమాజంగా మారుతున్న చైనాతో పోలిస్తే యువ శ్రామిక శక్తి భారత్ బలమని, వచ్చే రోజుల్లో అది ఇండియాతో పాటు అమెరికాకు లాభదాయమన్నారు. ప్రపంచ పోకడలను తన అధీనంలోకి తెచ్చుకోవాలని చైనా చూస్తున్న తరుణంలో డ్రాగన్ కంటున్న కలలకు భారత్ పెద్ద అడ్డంకి అవుతుందని, అంతిమంగా అది అమెరికా ఆధిపత్య ధోరణికి మేలు కలిగిస్తుందన్నారు. భారత్ ఎదుగుదల స్వేచ్ఛ ప్రపంచానికి బెదిరింపు కాదని, కానీ చైనా ఎదిగితే మాత్రం అది ప్రపంచ దేశాలకు పెను ముప్పు వాటిల్లేలా చేస్తోందని ఆమె పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ లక్ష్యాలను సాధించాలంటే భారత్తో సంబంధాలు పటిష్టం చేసుకోవాలని, తుంచుకోరాదని ఆమె ట్రంప్కు హితబోధ చేశారు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పుల్లారావు గారు. సో పుల్లారావు గారు, ట్రంప్ ఏదైతే ఈ టారిఫ్ పాలసీ ఉందో అది ఇండియా పైన ఎలాంటి లాంగ్ టర్మ్ ఎకానమిక్ ఇంపాక్ట్ చూపిస్తుందో అంటారు? అండ్ నిక్కీ హేలీ చేసినటువంటి వార్నింగ్స్ ఎంతవరకు వ్యాలిడ్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, నిక్కీ హేలీ చేసిన వార్నింగ్స్ చాలా ధైర్యంగా మాట్లాడిందా, ఎవరో మాట్లాడిన సమయంలో మాట్లాడింది ఆ పార్టీ నుంచి. చాలా వ్యాలిడ్ వార్నింగ్, అది కరెక్ట్ వార్నింగ్, దాంట్లో తప్పేం లేదు. ఆవిడ చెప్పింది చాలా కరెక్ట్గా చెప్పింది. కానీ ట్రంప్ వినాలి కదా, ఆయన ఎవరు మాట వింటాడు? ఆయన మంత్రుల మాటే విండు, వాళ్ళు ఎవరు మాట్లాడటానికి వీలు లేదు ఆయన ముందల. అది పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆయన వచ్చేసి ఎవరో మాట్లాడేసి వింటారు లేదు, ఆలోచన ఉన్నది ఆయనకి. కానీ ఆయనకి ఏంటంటే చాలా కోపంగా ఉన్నారు భారతదేశం మీద. మీరు మర్చిపోతున్నారు ఆయన తత్వం మన అందరికి తెలుసు. ఆయన తత్వం తెలిసాక మారిపోతాడంటే కష్టం. నేను మార్చ్ మే 10వ తారీఖు నుంచి చూస్తున్నా
ఆయన తత్వం ఏంటి, ఎలా ఉన్నాడని, ఆ తత్వం కాదు బిహేవియర్. ఆయన 2015 కానీ ఇంకా ఎర్లియర్ కూడా నేను చాలా అబ్జర్వ్ చేశాను డొనాల్డ్ ట్రంప్. ఆయన 30-40 సంవత్సరాలు బట్టి చూస్తున్నా మీడియాలో దాంట్లో కాంట్రవర్సీస్. రాను ఆయన చాలా ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయాడు. నన్ను భారతదేశం దగతా చేస్తారా, నాకు అంత దగ్గర వాళ్ళు అని. మే 10వ తారీఖు నుంచి ఆయన మైండ్ మారిపోయింది. మే 13 నుంచి మే 16 ఈ తారీఖులు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళారు. అక్కడ వాళ్ళు బ్రహ్మలను పట్టారు, ఏమేమి చేశారు అంతా మీకు తెలుసు. ఆయన గిఫ్ట్స్ ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారు, వచ్చారు. అప్పటి నుంచి పాకిస్తాన్ కూడా మనకి విరోధం అని తెలుసుకున్నారు, డీప్గా తెలుసుకున్నారు. ఖతార్ అనే దేశం బ్రీఫ్ చేసి ఉంటుంది, పాకిస్తాన్ కూడా దయ చూపెట్టండి, అది ఇది ఇదేదో. ఇవన్నీ కలిపి ఆయన మన మీద కోపం తీసుకుంటున్నాడు, తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మనం ఫ్రాంక్గా చెప్పుకోవాలి, మనం ధైర్యం, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం. నో డౌట్ అబౌట్. మనకు ధైర్యంగా ఉండాలి, మా లెక్క పెట్టుకోవడం అంతా కరెక్టే. కానీ డిప్లొమసీ అనేది తెర వెనకాల చేసే చాలా ఉంటుంది కాబట్టి మరి అది కూడా వర్కౌట్ చేయాలి. రహస్యంగా జరిగేదే డిప్లొమసీ. ఎన్నో రహస్యాలుగా జరిగింది. మీకు మన అలాస్కా వెళ్ళాడు పుతిన్ 1867లో రష్యన్ ఎంపరర్ పక్కన ఉన్న వాళ్ళకి లంచాలు పెట్టేసి అలాస్కాను కొనేశారు అమెరికా. అది పుతిన్కి తెలుసు, అందరికీ తెలుసు, హిస్టరీలో తెలుసు. చౌక కొనేశారు, అలాస్కాను కొనేశారు. అది మా ప్రదేశం, అమ్మేశాం అన్నాడు. అంతా సీక్రెట్గా జరిగే డిప్లొమసీ మనం కూడా చేయాలి. ఈ విషయంలో పొరపాటు జరిగింది. ట్రంప్ పర్మనెంట్ ఫీచర్ కాదు, 3.5 సంవత్సరాలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. కానీ ఆ 3.5 సంవత్సరాలు మనం చాలా డ్యామేజ్ చేయవు. ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్లో ఉండాలి. ఇవాళ జయశంకర్ మాస్కో వెళ్ళి ఏం చెప్పాడు, మీకు మాకు ట్రేడ్ డెఫిసిట్ $50 బిలియన్ ఉన్నాయి, మీకంటే మేము ఊరికిన ఆయిల్ కొంటున్నాం, వాళ్ళు మా దగ్గర నుంచి ఏం కొంటాం. అందువల్ల వాళ్ళు చెప్పేదంతా ఎలాగున్నదంటే ట్రేడ్ డెఫిసిట్, రష్యా మన దగ్గర నుంచి ఏం కొంటారు, కొనేదేం లేదు. చైనాకి మనకి $100 బిలియన్ ఇంకా పైన ట్రేడ్ డెఫిసిట్ ఉన్నారు, మన దగ్గర నుంచి ఏం కొంటారు, ఏం లేదు. సో వాళ్ళతో కూర్చొని రాసుకుంటే మనకు వచ్చేది మిజరీ లవ్స్ కంపెనీ అంటారు. ఏమంటారు, మిజరీ. మన ఒంట్లో మనకి కొంచెం పరిస్థితి బాగోలేనప్పుడు మిగతా జనం కోసం ఎదురు చూస్తూ ఉంటాం, అంతే. వాళ్ళ వల్ల మనకు బెనిఫిట్ వచ్చేది లేదు. రేషనల్గా చెప్తున్నా, మన డిప్లొమసీ వాడి మెల్లిగా చేస్తున్నారు, మన ప్రభుత్వం ట్రై చేస్తున్నారు. కానీ సక్సెస్ అవుతారా లేదా? జయశంకర్ చాలా సక్సెస్ఫుల్ మినిస్టర్, కానీ ఈ విషయంలో ఆయన మిస్టేక్ చేస్తాడని నేను భావిస్తాను. అయితే యుఎస్ ఇండియా రిలేషన్స్ ను దెబ్బతీయటం వల్ల చైనాకు వచ్చేటువంటి స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ ఏంటంటారు? అట్ ద సేమ్ టైం ఇది రష్యా ఇండియా సంబంధాలను స్ట్రెంథెన్ చేస్తుంది. ఈవేళ భారతదేశం ఏం చేస్తుందంటే, భారతదేశం చైనా దగ్గరికి వెళ్తుంది. చైనాకి మనకి ఏం స్నేహం ఉంటుంది? చైనాకి మనకి సరిహద్దు తేల్చే వరకు స్నేహం ఉండదు, దొంగ స్నేహం. మనకు అమ్ముతున్నారు సరుకు, మన వాళ్ళకి అమ్ముతున్నాం, అంతే. మనకు పదంతో వేయాలి, తొక్కేయాలి అని చైనా చూస్తుంది. ఎందుకంటే మనం అంటేనే భయం. మన మీద ఏమన్నా మమకారం ఉంటే పాకిస్తాన్ దూరం చేసుకుంటా, చేయట్లేదే. అందువల్ల చైనాతో మనకు స్నేహం లేదు. రష్యాతో ఏంటి స్నేహం? మనకేదో గన్స్ అమ్ముతున్నారు, మంచి మిసైల్ సిస్టమ్స్ అమ్ముతున్నారు, కరెక్టే. తప్ప ఏం చేయగలదు మనకు రష్యా? ఆ రోజు మారిపోయినాయి. రష్యా ఒకనప్పుడు సూపర్ పవర్, ఇలా సూపర్ పవర్ కాదు. ఏ నిమిషమైనా అమెరికాతో మళ్ళీ కలిసిపోవచ్చు రష్యా. చైనా ఏం చేస్తుంది? ఎక్కువ మంది రిపోర్ట్ చేయలేదు. పాకిస్తాన్ మీద ప్రేమ ఏంటి? డొనాల్డ్ ట్రంప్ ప్రేమ ఏంటంటే, పాకిస్తాన్ మధ్యవర్తిగా డీల్ చేస్తాం చైనాతో అమెరికా మధ్య. 1971లో పాకిస్తాన్ అమెరికాని చైనాని కలిపింది. 30 సంవత్సరాలు అతి విరోధం ఉన్న దేశాలు రెండు డిప్లొమాటిక్ రిలేషన్స్ లేవు. వాళ్ళిద్దరిని కలిపి పాకిస్తాన్ కలిపి అది జ్ఞాపకం చేశారు మన ఆసిఫ్ మనీ. మేమే కదా వాళ్ళని జ్ఞాపకం తీసుకొచ్చాం. చైనా మేము చెప్పినట్టు వినాలి, లేకపోతే గెంటేస్తాం చైనా మేము, లేకపోతే చైనా భారతదేశం ముందలు నిలబడలేదు అని చైనాతో మధ్యవర్తనం చేస్తున్నాడు అని మాత్రం
నాలాంటి వాడికి అనుమానం ఉండాలి. ఒక ఒక పేజ్ తిప్పేటప్పటికి ఇంకో స్టోరీ వస్తుంది. ఇది చూస్తూ ఉంటే భారతదేశం ఎస్ చైనాతో కలిసిపోయి ఎలా కలుస్తాం? ఏంటి కలిసేది? ఎస్ మనకి రేర్ అర్త్స్, మ్యాగ్నెట్స్, యూరియా ఏవో పోతే మన దుకాణాలు మూసేస్తారు ఇక్కడ, అందుకనే వెళ్ళే కలిసి ఇస్తున్నారు. అంటే ఇది టెంపరీ ఫ్రెండ్షిప్. సరిహద్దు వాళ్ళు తేల్చరు. సరిహద్దు ఇంకో 100 సంవత్సరాలు పోలే అంటున్నారు. సరిహద్దు తేల్చకుండా గొడవ పెడతా ఉంటారు. సరిహద్దు తేల్చేస్తే పాకిస్తాన్తో విరోధం వస్తుంది వాళ్ళకి, పాకిస్తాన్తో సంబంధం పోతుంది. పాకిస్తాన్తో సంబంధం పోతే భారతదేశం బలం వస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయి ఫ్యాక్టర్స్. నేను అమెరికా గొప్ప దేశం, చిన్న దేశం కాదు. మనం డిప్లొమసీ వాడి రిపేర్ చేసుకోవాలి. చాలా అవసరం. అమెరికాతో రిలేషన్ స్ట్రెంథన్ చేసుకోవాలని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే చైనానేమో ఇండియాకు అమెరికాకు మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ని స్పాయిల్ చేయాలని చూస్తోంది. అట్ ద సేమ్ టైం అమెరికానేమో ఇండియాకు రష్యాకు ఉన్నటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మనం ఆయిల్ కొనద్దు అని చెప్పేసి సుంకాలు పెంచడం కావచ్చు, వీటన్నిటితో ఈ రిలేషన్స్ స్పాయిల్ చేయాలని ఇటు అమెరికా చూస్తోంది. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఇండియా రష్యా సంబంధాలే ఎక్కువ స్ట్రెంథన్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇండియా రష్యా సంబంధాలు ఏమున్నాయి? ఇప్పుడు రష్యాకి మనకి ఆయిల్ ధర ప్రపంచం అంతా తగ్గిపోయింది. రష్యన్ ఆయిల్ మనకి బ్యారెల్ $2 వస్తుంది, $3 వస్తుంది. మనకు కొనకపోతే పెద్ద మునిగిపోయేది ఏం లేదు. కొనకపోతే రిలయన్స్కి అలాంటి వాళ్ళకే కొద్దిగా దెబ్బ, మనకేం దెబ్బ లేదు. ఎందుకంటే మార్కెట్ కండిషన్స్ మారిపోయి మనకి పర్మనెంట్ ఫ్రెండ్స్ లేరు, పర్మనెంట్ విరోధి లేరు. ఏదో ఇవాళ జయశంకర్ అన్నీ మర్చిపోయి డిపెండబుల్ ఫ్రెండ్స్ కావాలి అంటున్నాడు. డిపెండబుల్ ఫ్రెండ్స్ అని ఎక్కడున్నారు? అసలు డిపెండబిలిటీ ఎక్కడున్నది మానవత్వం మధ్యన డిపెండబిలిటీ? రోజు చూస్తూ ఉంటే ఎవరైతే బాగా చేశారంటే వాళ్ళు అమాయకుల్లా కనపడుతున్నారు రోజు. అమెరికాతో మన సంబంధం పాడైపోయింది. పాడవదు అనుకున్నా. ట్రంప్ ఊరుకున్న 2 రోజులు వాగుతాడు, మర్చిపోతాడు అనుకున్నారు. కరెక్ట్గా అసెస్ చేయలేదు కదా. నేను తప్పు అసెస్మెంట్ చేయదు. దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అసెస్మెంట్ తప్పు అయిపోయింది, మార్చుకోవాలని తిరగాలి. మార్చుకోవాలి. అసెస్మెంట్ తప్పు అవ్వచ్చు. మన ప్రభుత్వం మే 10న తప్పు అసెస్మెంట్ చేశారు. నేనే కుదర్చాను. ఎస్ వాళ్ళు మాట్లాడారు కూడా. అమెరికన్స్ పాకిస్తాన్తో మాట్లాడారు. ఇండియా ఇలా అన్నది చంపేస్తారు, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమంటే వాళ్ళు ఊరుకున్నారు. దాంట్లో పెద్ద కొంపలే మునిగిపోయింది. ఎవరో అపోజిషన్ ఏదో మధ్యవర్తి వచ్చారే అంటే ఇమీడియట్గా రియాక్ట్ అవుతారా? మధ్యవర్తి ఏమున్నది? అందరినీ కలిపి యునైటెడ్ నేషన్స్ చేసింది, వాళ్ళు వచ్చారు, చేస్తున్నాం అంటే అయిపోయింది. 75 సంవత్సరాల క్రితం మధ్యవర్తులు ఎందుకు రావద్దమా? 75 సంవత్సరాల క్రితం భారతదేశం పాకిస్తాన్ మధ్యన మధ్యవర్తులు ఎందుకు రావద్దామంటే అప్పుడు పాకిస్తాన్ ఫేవర్ చేస్తున్నారు అందరూ. భారతదేశానికి బుద్ధి చెప్పాలని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కిందకి తీసుకొచ్చేసారు. ఈ దొంగలో తెల్లరా సామ్రాజ్యాలు అన్ని పోయినాయి. దాని తర్వాత ఫ్రెంచ్ సామ్రాజ్యం, డచ్ సామ్రాజ్యం, జర్మన్ సామ్రాజ్యం అన్ని పడిపోయినాయి కదా గాంధీ గారు వచ్చాక. సో దాని కోపం ఉన్నది. మన హిస్టరీలో వెళ్తే మనకి టైం చాలదు. ముందలు చూద్దాం. ముందలు చూడాలంటే వెంటనే రిపేర్ చేసుకోవాలి సంబంధం. రిపేర్. ఎవరైనా వీసాలు ఇస్తానంటే రష్యాకి వెళ్తారా, చైనాకి వెళ్తారా? వెళ్తారు కదా. మన వాళ్ళకు 1,00,000 మంది సంవత్సరానికి అక్కడికి వెళ్ళి అక్కడ కుదిరిపోయి వేర్లు వేసుకుని ఇక్కడ ఏదో పంపించడం చేయటం ఏదో జరుగుతూ ఉన్నది. మనకు నాలెడ్జ్ కూడా కొద్దిగా వస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఒకటి. చాలామంది అక్కడ ఉన్నారు. మనకి మెయిన్ థింగ్ అమెరికాతో మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉన్నాయి. అమెరికాతో సంబంధం పోయాక చైనాతో మనకి ఎలా ఉంటుంది సంబంధం అని అడుగుతున్నారు. సరిహద్దులు ఏదో తేలుస్తా ఉన్నారు. ఇప్పుడు ఏదో కొద్దిగా ముందరకు వచ్చారు చైనా, కానీ తేల్చారు కదా. ఉరికనే టైం కోసం ప్లే చేస్తున్నా. వాళ్ళతో స్నేహం పెట్టుకుంటున్నాం అని చెప్పడంలో నాకు లాభం కనపట్లేదు. పెట్టుకో స్నేహం, సీక్రెట్గా స్నేహం పెట్టుకో. ఛాలెంజింగ్ స్నేహం చేయదు. చైనా రష్యాతో స్నేహం అనగానే వాళ్ళు మనకి ఏం చేస్తారు ఇంకా చేసేదానికంటే? దేశాల మధ్య స్నేహం విరోధం లేదని అందరికి తెలుసు. అందరూ కోట్ చేస్తూ ఉంటారు ఏదో గూగుల్ నాలెడ్జ్ వచ్చాక. కానీ మనం పాజిటివ్గా ముందుకు వెళ్ళిపోవాలి. అంతా యాడ్ హాక్గా వెళ్ళిపోతూ ఉండాలి.
స్నేహాలేంటి విరోధం చేసుకుంటే వెళ్ళిపోవాలి. భారతదేశం అంత ఈ సిచ్యువేషన్లో లేదు. మన పాకిస్తాన్ చైనాతో విరోధం ఉన్నది, బంగ్లాదేశ్తో మంచి సంబంధం లేదు, ఉంటాయి జియో పాలిటిక్స్. అమెరికాకి ఉత్తరాది కేరళ ఉన్నది, విరోధం లేదు, దక్షిణాది మెక్సికో ఉన్నది, విరోధం లేదు. మనకి 15,000 కిలోమీటర్ల మీద విరోధీలు ఉన్నారు. పాపులేషన్ 2 బిలియన్ పాపులేషన్ మనకి వ్యతిరేకంగా ఉన్నారు. బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ 2 బిలియన్ 200 కోట్ల మంది. అంటే అందరూ మన మీదకి వచ్చేస్తారని కాదు, చెప్తున్నా. సో మనం చాలా కేర్ఫుల్గా ఫారెన్ పాలసీ డీల్ చేసుకోవాలి. ఒక్క మనిషి మీద ఆధారపడిపోతే మంచిదా, ఒక మనిషి డామినేట్ చేసాడు జయశంకర్ అని కూడా ఆలోచన వస్తున్నాయి. బాగా చేస్తున్నాడు, వదిలేద్దామంటే ఎలాగా ఫారెన్ పాలసీ. సో ఇవన్నీ భారతదేశం అంత హ్యాపీ ప్లేస్లో లేదు. అంటే ఈ చైనా డామినెన్స్ కనుక మనం కౌంటర్ చేయడానికి మన దేశంలో ఉన్నటువంటి ఈ యూత్ వర్క్ ఫోర్స్ కావచ్చు, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ కావచ్చు, ఇవి ఎలాంటి రోల్ ప్లే చేస్తాయంటారు? చాలా ఇంపార్టెంట్ రోల్. మన మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ అవ్వలేకపోతున్నాం కదా చైనా లాగా. చైనా దగ్గర స్కిల్ ఉన్నది. చైనా అమెరికానే తరివేసింది కదా మ్యానుఫ్యాక్చరింగ్. చైనా అమెరికాని తరివేసింది. ఇవాళ కార్ ఫ్యాక్టరీలు, ఫోన్ ఫ్యాక్టరీలు, స్టీల్ ఫ్యాక్టరీలు, షిప్ బిల్డింగ్ ఫ్యాక్టరీలు అంతా చైనాకి వెళ్ళిపోయినాయి కదా. ఇవాళ మ్యాగ్నెట్స్, రేర్ అర్త్స్ అన్నీ చైనాకి వెళ్ళిపోయింది. చైనా దగ్గర ఆ స్కిల్ ఉన్నది. మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ అంటే చైనీస్ వరల్డ్ సూపర్ ఎక్స్పర్ట్స్ అని చూపెట్టారు. ఆ స్కిల్ ఉన్నది వాళ్ళ దగ్గర. పూర్వం నుంచి వచ్చిన స్కిల్. మీరు ఒకటి మర్చిపోకూడదు, భారతదేశం, చైనా, జపాన్, కొన్ని పార్ట్స్ అరబిక్ దేశాలు వీళ్ళకే స్క్రిప్ట్ ఉన్నది. 2,000 సంవత్సరాలు, 3,000 సంవత్సరాలు, 4,000 సంవత్సరాల క్రితం స్క్రిప్ట్ అంటే రాత. తర్వాత ఇంగ్లీష్ వచ్చింది, తర్వాత ఈ భాషలు వచ్చింది. ఇదంతా ఒక మాట్లాడుకోవాలంటే చాలా కష్టం. ఎక్కడైతే రైస్ పెరిగే వరి పండించేవారో, మీరు చైనా పీకింగ్ నుంచి చిన్నగా కరాచీ వరకు లైన్ రాస్తే దానికి సౌదర్న్ సైడ్ ఒక పోర్షన్ ప్రపంచంలో వాళ్ళు అడ్వాన్స్గా ఉన్నారు. సౌత్ కొరియా, నార్త్ కొరియా, చైనా, జపాన్, భారతదేశం, బంగ్లాదేశ్ అని ఒక గ్రూప్ ఇంటెలిజెన్స్గా పెరిగారు. సో చైనీస్ అడ్వాన్స్గా ఉన్నారు. చెప్పాలంటే చైనీస్ రెడీగా ఉన్నారు. మనం అంత మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలమా? ఆ కెపాసిటీ ఉన్నదా? ఇంకా కంఫర్ట్ లేదు. వాళ్ళు అడ్వాన్స్గా ఉన్నారు. ముఖ్యంగా మీరు అడిగింది, మనం చైనాతో కంపీట్ చేయలేకపోయినా ప్రయత్నం చేయాలి. చైనా నుంచి నేర్చుకోవాలి, చైనా పద్ధతి తీసుకోవాలి. చైనాలో డెమోక్రసీ లేదు, మన దగ్గర ఎక్సెసివ్ డెమోక్రసీ ఉంది. దేశం న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఫ్రంట్ పేజ్ ఎక్కడైనా చిప్స్ గురించి రాశారా? ఎక్కడైనా టెక్నాలజీ మీద ఉన్నదా ఫ్రంట్ పేజ్? ఇవాళ చూడండి మీ పేపర్లో ఎక్కడా లేదే భారతదేశం పేపర్. ఏదో ఆ పార్లమెంట్లో జరిగింది, అసెంబ్లీలో జరిగింది, ఆ కులాలు ఎలా జరిగింది, అక్కడ ఎలాగ అన్నాడు, వాడి కేసు వేసారు సుప్రీంకోర్టు. అంతే అంతే. మనం పైకి వచ్చి బ్రతుకుతున్నామంటే భారతదేశం సాఫ్ట్వేర్ 30% ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్స్ హ్యాండీక్రాఫ్ట్స్ 30-40% ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. బట్టి తర్వాత లేబర్ 30-40% ఇతర దేశాల నుంచి మనకి డబ్బు పంపిస్తున్నారు. కాబట్టి ఈ నాటకాలు, ఆటలు సాగుతాయి. చాలా అదృష్టంగా భారతదేశం బయటకు వచ్చాం కొన్ని విషయాలకి. చైనాతో కంపీట్ చేసే పరిస్థితి లేదు. కానీ మనం ఇంప్రూవ్ అవ్వాలి, టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ మన దగ్గర మన దేశంలో ఉన్నటువంటి పాపులేషన్ గ్రోత్ కావచ్చు, అలాగే డెమోగ్రఫిక్ అడ్వాంటేజెస్ కావచ్చు, ఇవన్నీ చైనా ఏజింగ్ సొసైటీతో కంపేర్ చేసినప్పుడు మన ఫ్యూచర్ గ్లోబల్ ఎకానమీలో ఇండియా పొజిషన్ ఎలా ఉండబోతుందంటారు? అది పెద్ద డెమోగ్రఫీలో మనకి జనం ఎక్కువ ఉన్నారంటే జనం దగ్గర డబ్బులు లేకపోతే ఉపయోగం లేదు కదా, ప్రొడక్టివిటీ లేకపోతే ఉపయోగం లేదు కదా. స్కిల్స్ ఉంటాయి కదా, స్కిల్స్ ఉండేదా ఉపయోగం లేని స్కిల్స్ కదా. 40-50% పల్లెటూరులో ఉండి ఏం పని చేస్తున్నారు? అది సేమ్ వరి వేస్తున్నారు, 2000 సంవత్సరాల క్రితం సేమ్ గోధుమలు వేస్తున్నారు. కొత్త టెక్నాలజీ లేదు. ఎక్కడో ఎక్కువ కల్చర్ కోస్టల్ ఆంధ్రాలో అక్కడక్కడ వచ్చింది అడ్వాన్స్. మిగతాది ఏమొచ్చింది చెప్పండి? మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూస్తున్నారు. కొత్త క్రాప్స్ ఏమైనా తీసుకొచ్చారా చెప్పండి? ఎక్కడా రాలేదు. హై వాల్యూ క్రాప్స్ తీసుకొచ్చారా? లేదు. వరి పెంచాం, వరి పెంచుతున్నాం. పోలవరం డ్యామ్ అంటారు, కాళేశ్వరం డ్యామ్ అంటారు, వరి పెంచుతున్నాం. వరి 5,000-6,000 సంవత్సరాల పంట సర్ప్లస్ ఉన్నది ప్రపంచంలో.
ఎకరానికి ₹1,00,000 అమ్మకం వస్తుంది సంవత్సరానికి, అంతే. 50,000, 70,000, 20,000-30,000 లాభం. ఒక ఫుడ్ కాయడానికి ఎంత వస్తుంది, ఒక ఎరికనకి కాయడానికి, కాఫీకి ఎంత వస్తుంది, టీకి ఎంత వస్తుంది, స్పైసెస్కి, ఫ్లవర్స్కి అదేం లేదు. మనం వెనకపడ్డామని చెప్తున్నా. ఎందుకంటే మన దగ్గర దాహం, నీరు డ్యామ్ పెట్టాం, నీరు వచ్చింది అని పల్లెటూరులో తిరిగితే వరి వేసుకుంటున్నాం అంటారు. ఇట్స్ ఓల్డ్ క్రాప్, డెడ్ క్రాప్. సో మార్పు కావాలి. ఆ మార్పు తెచ్చేది అది కలపలేదు. అది చైనాతో మనం కంపీట్ చేయడం కష్టం. చైనా మన సిస్టమ్ లేదు. ఇలాగా ఎక్సెసివ్ డెమోక్రసీ, కోరల్ సమ్ ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు. ఒక చాలా సింపుల్గా ఉంటారు. వాళ్ళ దేశం అంతా 97% ఒకే భాష మాట్లాడతారు, మ్యాండరిన్. ఒకే తిండి తింటారు. బట్టలు మార్చుకున్నారు, పేర్లు మార్చుకున్నారు, కానీ పద్ధతి 2005 సంవత్సరాల పద్ధతి అదే ఉన్నది. బట్ దట్ సొసైటీ ఈజ్ ఏజింగ్ కదా సార్. ఏజింగ్ అయితే ఇది ఏజింగ్ కదా, ఇంకో 5 సంవత్సరాలు ఇది ఏజింగ్ కదా భారతదేశం. ఇంకో అడ్వాంటేజ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, 5-10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఇది ఏజింగ్ సొసైటీ. మీరు చూడండి, మెల్లిగా 1 by year, ఇంకో 5 years, 10 years ఏజింగ్ సొసైటీ. డ్విండలింగ్ పాపులేషన్ తగ్గిపోతుంది, తప్పదు. అన్ని చోట్ల తగ్గిపోతుంది, ఇక్కడ తగ్గుతుంది. దాని మీద కాదు కదా మనం ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయలేం కదా. ఎలాంటి బయాలజీస్ వస్తాయి, ఎలాంటి మెడిసిన్స్ వస్తాయి మనం చెప్పలేం కదా అడ్వాన్స్లో. ప్రస్తుతం భారతదేశం అన్హ్యాపీ ప్లేస్లో ఉన్నది. బయటికి రావాలి. ఒక పొరపాటు జరిగింది, చెప్పుకోలేకపోతున్నారు, తప్పు అసెస్మెంట్ చేశారు ఆ మనిషి మీద, అది కంట్రోల్ చేసుకోవాలి. ఈ మొత్తం 7 హెడ్ వెళ్ళారు యూరోప్ నుంచి. మొన్న ట్రంప్ మీటింగ్ చూశారు కదా మీరు. అందరూ అతను పొగిడారు, చాలా గొప్పోడివి నువ్వు, చాలా అసలు ఇలా అందరూ పొగిడారు. వాళ్ళకి కావాల్సింది చేసి పంపి ఆ గదిలోకి వచ్చి పుట్టిన సైడ్ ఉన్న మనిషి వీళ్ళ సైడ్ అయిపోయాడు. వాళ్ళు యూరోపియన్స్కి అనుభవం, వందల సంవత్సరాలు బట్టి డిప్లొమసీ ఇతర దేశాలతో చేయటం ఎక్కువ. సో వాళ్ళు చక్కగా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, సిచ్యువేషన్ మేనేజ్ చేస్తున్నారు. భారతదేశం కూడా సిచ్యువేషన్ మేనేజ్ చేయాలి. పరిగెట్టుకుని రష్యా అయిపోయి కలిసాం, రష్యాలో ఏం లేదు. రష్యా ఒక యుక్రెయిన్తో కూడా పోరాడలేకపోతుంది. చెప్పుకోండి అసలు. రష్యా పెద్ద దేశం, సైజ్ భారతదేశం కంటే 7 times పెద్ద. అంతే, వాళ్ళు ఒక యుక్రెయిన్తో కూడా పోరాడలేకపోతుంది. చైనా పెద్దది, అంత బాగున్నారు, కానీ మన ఫ్రెండ్ కాదు కదా. సరిహద్దు ప్రాబ్లం ఉన్నది, దళైలామా ప్రాబ్లం ఉన్నది, పాకిస్తాన్ ప్రాబ్లం ఉన్నది. వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ మన మీద ఉన్నాయి. కొంత ఈజీగా తగ్గేది లేదు. వాళ్ళు టెంపరీగా విరోధం లేనట్టుగా నటిస్తారంతే. మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో మళ్ళీ ట్రబుల్ తెస్తారు. బోర్డర్ మీద ఎక్కడో చోట ట్రబుల్ తెస్తారు టెన్షన్ కోసం. ఒక 17 రోజులు, నెలలు, 2 నెలలు టెన్షన్ తీసుకొస్తారు. అది వాళ్ళ పద్ధతి, వాళ్ళ సైకాలజీ. 100 సంవత్సరాలు బట్టి నేర్చుకున్న సైకాలజీ చైనా. ఇండియా పాకిస్తాన్ టాక్స్ లో ఈ అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ ఏదైతే ఉందో ట్రంప్, ఈ బిహేవియర్ దానివల్ల యుఎస్ రోల్ ని ఏమైనా ఎలా ఇంపాక్ట్ చేసింది అని అంటారు? చాలా వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు పాకిస్తాన్. నేను ఇందాక పెద్ద న్యూస్ పేపర్లో ఇట్లా రాకపోయినా నా అనుమానం ఏంటంటే పాకిస్తాన్ మిడిల్ మ్యాన్ ప్లే చేస్తుంది. చైనా దగ్గర తీసుకురావడానికి చైనాతో మాట్లాడుతుంది, చైనా కాన్ఫిడెన్షియల్ గా చెప్తుంది, ట్రంప్ అమెరికన్స్ తో మాట్లాడుతున్నారు పాకిస్తాన్. సో వాళ్ళు టెంపరీగా చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతున్నారు అంతే. అది మనం చదువుకోవచ్చు, దిద్దుకోవచ్చు, అది చాలా మేనేజ్ చేసుకోవచ్చు. ట్రంప్ అన్ప్రెడిక్టబుల్ అయితే మనం కూడా అన్ప్రెడిక్టబుల్గా ఉంటున్నాం. అది మీకు తెలిసిన గేమ్ థియరీ అని ఉన్నది కదా. అన్ప్రెడిక్టబిలిటీ అనేది ఒక పెద్ద వెపన్. మీరు ఏం చేస్తారో మనకు తెలియదు మీతో. అది పెద్ద ఎస్సెట్ అదర్ సైడ్. సో ట్రంప్తో అది మాస్టర్ చేసేది. ఆయన పిచ్చోడు లాగా బిహేవ్ చేయటం, పిచ్చోడు కాదు. ఎక్కడో అతను పిచ్చోడు, ఏడో చేతిలో రాయా అన్నారు, ఏమది కాదు. అతని థియరీ ఏమిటంటే అన్ప్రెడిక్టబుల్గా ఉండాలి, ఎక్కువ డిమాండ్ చేయాలి. 100 డిమాండ్ చేస్తే 15కి సెటిల్ చేస్తారు. అందరితో 15కి సెటిల్ చేస్తున్నారు కదా. సో భారతదేశం మీద ఆ కోపం, తీసుకోలేని కోపం చూపెడుతున్నారు. అతనికి అది కుదురుతుంది, సాగుతుంది, చేస్తున్నారు. మనం అది తక్కువ, డిప్లొమసీతో తక్కువ. డిప్లొమసీ యుద్ధాలు చేయకుండా గెలవాలి, అది మెయిన్ థింగ్ ఆఫ్ డిప్లొమసీ. యుద్ధాలు రానివ్వకూడదు, యుద్ధాలు చేయకుండా విజయం కావాలి. అది కొంచెం మర్చిపోయేదేమో జయశంకర్ నేను అనుకుంటాను. ఆయన
టేకింగ్ హిమ్సెల్ఫ్ వెరీ సీరియస్. గత 4-5 సంవత్సరాలు ఒక కిస్సింజర్ ఏమో అనుకుంటున్నాడా, మైకియావెలి అని అనుకుంటున్నాడా? కాదు. ఏదో చిన్న డిప్లొమాట్, పెద్ద పోస్ట్ ఇచ్చాడు మోడీ. అది సరిపడుతున్నాడా లేదో, ఇప్పుడు ఆ కుర్చీ పెద్దదైపోయిందేమో అని అనిపిస్తున్నా. అండ్ భారత్ పాక్ ఈ సంబంధాల్లో కూడా అమెరికా తీసుకున్నటువంటి న్యూట్రల్ స్టాన్స్ వల్ల అంటే న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంది, అంటే ఇటువైపు నిలబడట్లేదు అటువైపు నిలబడలేదు. దీనివల్ల ఏర్పడినటువంటి ఈ వాక్యూమ్ ఏదైతే ఉందో దీన్ని అదర్ కంట్రీస్ లైక్ చైనా ఆర్ రష్యా ఏమైనా ఎక్స్ప్లాయిట్ చేస్తాయంటారా? ఇండియన్ ఇన్సెక్యూరిటీని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. మనం ఫీల్ అవుతాం వల్నరబిలిటీ. మన మీద ఏదో పాకిస్తాన్కి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయింది ఎలాగని మనం వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పరిగెత్తాం. అంత అవసరం లేదు, అంత అవసరం లేదు. ఇది మనం చేస్తూ ఉండాలి. పాకిస్తాన్ ఇగ్నోర్ చేయాలి. పాకిస్తాన్ కూడా ఒక పెద్ద అవుట్కమ్ ఆపరేషన్ సింధూర్ మే 10న పెద్ద అవుట్కమ్ ఏంటంటే ఇండస్ నది. అదొక పెద్ద అవుట్కమ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కళలో అనుకోలేదు, 60 నుంచి ఇది మా నదులు అనుకున్నారు. అది జ్ఞాపకం చేయటం, దాని మీద అల్లరి చేయటం, అది నొక్కేస్తామని తినటం పాకిస్తాన్కి ఒక రియాలిటీ చెక్, అంటే ఒక షాక్ వచ్చి మన తలకాయ అంతా భారతదేశం చేతిలో ఉన్నదా అని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అర్థం అవుతుంది వాళ్ళకి. అర్థం చేసేస్తాం, బాంబులు పేల్చేస్తాం, ఇదంతా అది సీరియస్గా తీసుకోకర్లేదు. ఆ టెక్నాలజీ ఉన్నది నీరు మలిపేయటానికి, అది చేసడానికి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక షాక్. అది సెకండ్ షాక్ ఏంటంటే టెర్రరిజం వస్తే ఇంకా ఆగం, వెరిఫై చెయ్యం, పేర్లు పంపం, అటాక్ చేస్తామన్నా. సో పెద్ద షాక్ వచ్చింది. మనమే టర్మ్స్ మార్చాం, మంచిగా మార్చారు. మనం బలంగా ఉండాలి, ఆర్థిక వ్యవస్థ చూసుకోవాలి, టైం గడపాలి. కష్టాలు ఉన్న టైం మౌస్ అవుతుంది అన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. హైడ్ వెన్ యూఆర్ నాట్ వాంటెడ్ అన్న. నువ్వు అక్కర్లేనప్పుడు దాక్కో, కనపడవద్దు అంటే క్వైట్గా ఉండు, టైం బైట్ చేయి, టైం కోసం చూడు. పెద్ద చైనీస్ థియరీ. ఇప్పుడు అమెరికాతో మనకు బాగుండడానికి ప్రయత్నం చేయాలి. వెనకాల మెసేజెస్ పంపాలి. అయ్యో పాపం ఇలాగ అయిపోయింది, మనం ఇలా చేసుకోవాలి, అన్ని అబద్ధాలే అని పంపించుకోవాలి, ఇలా చేసుకోవాలి, కన్ఫ్యూజన్ తేవాలి, ఇవన్నీ చేయాలి. చేస్తున్నారని నేను భావిస్తున్నా. తప్పకుండా చేస్తున్నారు అనుకుంటా. తప్పు చుట్టూరా ఉన్న మినిస్టర్స్ కొంతమందికి చెప్తున్నారు. భారతదేశం వాళ్ళు సింపథెటిక్గా కూడా ఉన్నారు. టైంలో యాక్ట్ చేస్తా వాళ్ళు చెప్తున్నారు కానీ అది ట్రంప్ బ్రెయిన్ లోకి వెళ్ళాలి, అతను యాక్సెప్ట్ చేయాలి కదా. దట్స్ ద ప్రాబ్లం. అంటే ట్రంప్కి కోపం ఎక్కడ వచ్చిందంటే పాకిస్తాన్ వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వమంటాం ఏంటి, అజర్బైజాన్, ఇజ్రాయెల్ వాళ్ళు ఇంటర్నేషనల్ ప్యారియర్స్. వాళ్ళు ముగ్గురు. ఇజ్రాయెల్తో 50 దేశాలకు సంబంధాలు లేవు కదా, మనకు ఉన్నాయి, అది వేరే విషయం. 50 దేశాలతో సంబంధాలు లేవు మనకి. పాకిస్తాన్ ఎవరు సీరియస్గా తీసుకుంటారు? అలాగే అజర్బైజాన్ మీరు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే, భారతదేశం నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే వాల్యూ అయిపోతుంది. భారతదేశం ఇవ్వమంటే వాల్యూ అయిపోతుంది. అది భారతదేశం చెప్పలేదు అని డొనాల్డ్ ట్రంప్ కోపంగా అవుతుంది. మనం ఎలా రావాలి, నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి యుక్రెయిన్ గురించి అని అనేసి వదిలేయాలా, ఏం చేయాలి, సైకలాజికల్గా ప్లే చేసి మొదలుపెట్టాలి. సాటిస్ఫై చేయాలి, తప్పదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.